హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ డిఎస్సి రాసే అభ్యర్థులకు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్ అనే టాపిక్లో భాగంగా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ నుంచి గ్యారెంటీగా బిట్టు వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే 5th క్లాస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లోని 8th క్లాస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లోని ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ నుండి బిట్టు వచ్చిందంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్టేక్ చేయరు. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్లో భాగంగా నేను నౌన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్రొనౌన్ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. వెర్బ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. యాడ్జెక్టివ్లో కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్ సంబంధించి వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే సిలబస్లో ఇచ్చాడు, జస్ట్ ఏది నౌనో, ఏది ప్రొనౌనో, ఏది వెర్బో, ఏది యాడ్జెక్టివో, ఏది యాడ్వర్బో తెలుసుకొని సరిపోతుంది అనుకుంటారు. కాదు, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో కూడా ఒక్కొక్క క్లాస్లో కూడా వాటి గురించి చెప్పాడు మనకి లైట్గా. డిఎస్సి ఎగ్జామ్ కాబట్టి మీరు వాటిని కంప్లీట్గా నేర్చుకోవాలి. నౌన్ అంటే నౌన్కి సంబంధించిన అన్ని రకాల విషయాలు మీరు తెలుసుకోవాలి. అన్నీ కూడా నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ మీరు టైప్ చేసి @మూర్తిసార్ MURTHYSIR స్పేస్ లేకుండా టైప్ చేస్తే మీకు ఆ టాపిక్ అనేది మీకు డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. అలాగే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న ప్రతి లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ అండ్ వొకాబులరీని నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి ప్లేలిస్టులు కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఉపయోగపడాలా అన్ని టాపిక్లు అప్లోడ్ చేయడం జరిగింది, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో. ఓకేనా? మీరు నా గ్రామర్ సంబంధించిన టాపిక్ ఏది చూసినా, మీరు ఆల్రెడీ కోచింగ్ వెళ్తున్న వారైనా, కోచింగ్కి వెళ్ళి వచ్చిన వారైనా సరే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ కూడా ఇంత క్లారిఫికేషన్ దొరకదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే యాక్చువల్గా నౌన్ని మోడిఫై చేసి యాడ్జెక్టివ్స్. ఆ నౌన్కి ముందు మనకి 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఇన్నైనా యాడ్జెక్టివ్స్ రావచ్చు. వాటిని ఆర్డర్లో ఏ విధంగా పెట్టాలనేది మనకి ఇక్కడ టాపిక్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక రకమైన ఆర్డర్ ఇచ్చాడు, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక రకమైన ఆర్డర్ ఇచ్చాడు. దేన్ని ఫాలో అవ్వాలి ఏంటనేది మీరు కన్ఫ్యూజ్లో ఉంటే చివరి వరకు వాచ్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో మనకి యాక్చువల్గా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ ఏంటంటే dosas.com.pn అని కోడ్ మేము రాయడం జరిగింది. DOSASH dosas.com.pn. చివరిని అనేది నౌను, చివరిని వచ్చేది నౌను. ఎందుకంటే నౌన్కి ముందు రాసేవన్నీ నౌను మోడిఫై చేసేవన్నీ యాడ్జెక్టివ్స్ కాబట్టి చివరి నౌన్ వస్తుంది. సో కోడ్ ఏంటంటే dosas.com.pn. అందులో D అంటే డిటర్మైనర్, O అంటే ఒపీనియన్, S అంటే సైజ్, A అంటే ఏజ్, SH అంటే షేపు, C అంటే కలర్, O అంటే ఆరిజిన్, M అంటే మెటీరియల్, P అంటే పర్పస్ ఆర్ పార్టిసిపుల్, P అంటే పర్పస్ ఆర్ పార్టిసిపుల్, N అంటే చివరిది నౌను. ఇది మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు, కానీ 90%, 99% ఈ ఆర్డర్ కరెక్ట్. ఓకేనా? సో డిటర్మైనర్ అంటే ఏంటి? డిటర్మైనర్స్ అంటే మనము యాడ్జెక్టివ్స్లో చెప్పుకోవడం జరిగింది. డిటర్మైనర్స్, ఆ డిటర్మైనర్స్ మనం ఏమొస్తాయి అంటే ఆర్టికల్స్ ఏ అండ్ ది. అలాగే డెమాన్స్ట్రేటివ్స్ అంటే ఏంటి? దిస్, దట్, దీస్, దోస్. అలాగే ఆర్డినల్స్, కార్డినల్స్ 1 2 3 ఫస్ట్, సెకండ్, థర్డ్. అలాగే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, మై, అవర్, యువర్, హిజ్, హెర్, దేర్. ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఇవన్నీ. అలాగే క్వాంటిఫైయర్స్ ఉన్నాయి. క్వాంటిఫైయర్స్ అంటే సమ్, ఆల్, ఫ్యూ, లిటిల్. ఇవన్నీ కూడా మనకి క్వాంటిఫైయర్స్. ఇవన్నీ కూడా మనకి డిటర్మైనర్స్ కింద వస్తాయి. అవి కానీ ఇచ్చినట్లయితే అవి ముందు స్టార్టింగ్లో రాయాలి. డి అంటే స్టార్టింగ్లో రాయాల్సింది కదా. ఓకేనా? స్టార్టింగ్ డిటర్మైనర్ రాయాలి. అవి ఆర్టికల్స్ అవ్వచ్చు, అలాగే డెమాన్స్ట్రేటివ్స్ అవ్వచ్చు, దిస్, దట్, దీస్, దోస్ అవ్వచ్చు. అలాగే ఆర్డినల్స్, కార్డినల్స్ అవ్వచ్చు, 1 2 3 ఫస్ట్, సెకండ్ అని. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవ్వచ్చు, మై, యువర్, అవర్, హిజ్, దేర్ అని ఇవి రావచ్చు. చివరగా క్వాంటిఫైయర్స్ సమ్, ఆల్, ఫ్యూ, లిటిల్ ఇవేమైనా రావచ్చు. అందులో ఏ వచ్చినా సరే అవి డిటర్మైనర్ కింద వస్తాయి, స్టార్టింగ్లో రాయాలి ఇస్తే. ఆ తర్వాత ఓ అంటే ఒపీనియన్. ఒపీనియన్ అంటే నౌన్కి సంబంధించి ఒపీనియన్ చెప్తుంది, ఫీలింగ్స్ అనమాట. బ్యూటిఫుల్, గ్రేట్, లవ్లీ, ప్రెటీ, హారిబుల్, డిఫికల్ట్, డెలిషియస్, అమేజింగ్,
వండర్ఫుల్, ఇంట్రెస్టింగ్, క్యూట్, ఏవైనా నౌన్కి సంబంధించి ఒపీనియన్ చెప్పిన పదాలన్నీ ఒపీనియన్లోకి వస్తాయి. అది ఆర్డర్లో రెండోది అనమాట. మూడోది ఏంటి? ఎస్, సైజ్. సైజ్ అని చెప్పేవి, నౌన్ యొక్క సైజ్ని చెప్పేవి. స్మాల్, బిగ్, హ్యూజ్, లార్జ్, డీప్, నేరో, షార్ట్. సైజుకి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా ఎస్లోకి వస్తాయి. నెక్స్ట్ ఏ అంటే ఏజ్. ఏజ్ అంటే ఇక్కడ ఏజ్ సంబంధించింది, అంటే ఎప్పుడుది, పాతదా కొద్దని. ఓల్డ్, న్యూ, ఏన్షియంట్, మోడర్న్, యంగ్, ఇవన్నీ ఏజ్కి సంబంధించినవి. ఓకేనా? తర్వాత హెచ్ అంటే షేప్. షేప్ సంబంధించినవి వస్తాయంటే రౌండ్, సర్క్యులర్, అలాగే స్క్వేర్, ఫ్లాట్, రెక్టాంగులర్, ట్రయాంగిల్. ఆ విధంగా షేప్కి సంబంధించిన వర్డ్స్ ఏమైనా వస్తే తర్వాత ఏజ్ తర్వాత రాయాలి ఎస్హెచ్. ఎస్హెచ్ తర్వాత సి, కలర్. కలర్ అంటే మనకి ఏ కలర్ అన్న, రెడ్, బ్లాక్, బ్లూ, ఏదైనా సరే. నెక్స్ట్ ఓ, ఆరిజిన్ అంటే మూలం, అది ఎక్కడ పుట్టింది, ఏ దేశానికి సంబంధించింది, ఏ ప్రాంతానికి సంబంధించి చెప్పేది ఆరిజిన్. అవి ఏంటంటే ఇక్కడ అమెరికన్, ఇండియన్, చైనీస్. ఆ విధంగా మనము ఇక్కడ ప్రాపర్ యాడ్జెక్టివ్స్ కింద నేర్చుకున్నాం. ప్రాపర్ యాడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం కదా, అందులో వచ్చినవన్నీ ఇక్కడ ఆరిజిన్ కింద రావడం అనేది జరుగుతుంది. అలాగే మెటీరియల్. ఎం అంటే మెటీరియల్. మెటీరియల్ అంటే దాని నుండి పదార్థాలు తయారు చేస్తాం వేరేవి. వుడెన్, సిల్క్, లెదర్, కాటన్, మెటల్, ఓకేనా, ప్లాస్టిక్, ఇవన్నీ మెటీరియల్ కింద వస్తాయి. అలాగే లాస్ట్ది పి, పర్పస్. పర్పస్ మనము పార్టిసిపుల్ అని కూడా అనొచ్చు. అంటే ఈ పర్పస్కి సంబంధించిన పదాలు పార్టిసిపుల్లో ఉంటాయి. అంటే ఇంగ్ ఫామ్లో కానీ V3 రూపంలో కానీ, అంటే V4లో కానీ V3లో కానీ ఉంటాయి. అంటే వెర్బానికి ఇంగ్ ఫామ్లోనే ఉండొచ్చు, లేదా వెర్బ్ యొక్క మూడో రూపంలో కూడా ఉండొచ్చు ఈ పర్పస్ సంబంధించేవి. ఓకేనా? ఈ విధంగా చివరిది పర్పస్, పి. ఓకేనండి ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఇది 5th క్లాస్లో dosas.com PNL ఇచ్చాడు ఆర్డర్. కానీ ఇదే ఆర్డర్ కరెక్ట్ మనకి చాలా వరకు. చాలామంది కొన్ని బుక్స్లో కానీ కొంతమంది కానీ ఈ ఆర్డర్ ఎక్కడెక్కడ కొంచెం మారుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో బిట్లు ఇచ్చేటప్పుడు మనకి ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఇవ్వడు ఆర్డర్లో పెట్టమని. 3, 4 ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా. ఓకేనా? కాంట్రవర్సీలు వస్తాయని. అయితే మనకి డిఎస్సి పరంగా 5th క్లాస్లోని 8th క్లాస్లోని రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడ డిఫరెంట్గా ఉంది, బిట్ ఏ విధంగా రావచ్చు ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తాం. చూడండి. ఏంటంటే మనకి 8th క్లాస్లోనే ఏమి ఇచ్చారంటే 8th క్లాస్లో ఆర్డరు DOS SHACM, డూస్ SHACM, డూస్ SHACM, చివరి నౌన్ ఉంటుంది కామన్. ఇది మనకి ఏ క్లాస్ ఇచ్చాడు? 8th క్లాస్లో ఇచ్చాడు. 8th క్లాస్లో ఇచ్చాడు. మరి రెండింటికి ఏడు తేడా చూద్దాం. సో ఫస్ట్ డిటర్మైనర్ ఇక్కడ ఉంది. ఫస్ట్ డిటర్మైనర్ సరిపోయింది ఆర్డర్. ఒపీనియన్ సరిపోయింది. సైజు సరిపోయింది. ఇక్కడ చూడండి ఏజ్, షేప్ వచ్చింది. షేపు, ఏజ్ వచ్చి ఇక్కడ ఆర్డర్ ఈ రెండు మారాయి. ఏజ్ ప్లేస్లో షేప్ ప్లేస్లో ఏజ్ వచ్చింది. ఆర్డర్ రెండిట్లు మారాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కలర్ సరిపోయింది కదా. ఇక్కడ ఆరిజిన్ ఇచ్చాడు 5thలో, ఇక్కడ ఆరిజిన్ ఇవ్వలేదు. ఒకరు ఇస్తే కలర్ తర్వాత రాయండి, 5th క్లాస్నే రాయండి. ఎందుకంటే ఆరిజిన్ అలాగే ఇవ్వలేదు కాబట్టి కలర్ తర్వాత 5th క్లాస్ ప్రకారం మనం కలర్ తర్వాత ఆరిజిన్ రాయాలా. తర్వాత మెటీరియల్ ఎం సరిపోయింది. వీడు పూర్తిగా పర్పస్ అలాగే ఇవ్వలేదు, ఇస్తే 5th క్లాస్ ప్రకారంగా రాయండి. రెండిట్లో ఇచ్చి ఆర్డర్ మారితే కదా ఇబ్బంది. మరి రెండిట్లో ఇచ్చి ఆర్డర్ ఎక్కడ మారింది? ఏజు, షేపు, ఏజ్ ఈ రెండు మారాయి. కాబట్టి మనకి డిఎస్సిలో బిట్టి ఇచ్చాడంటే డిఎస్సి అని టెట్ అయినా ఏజు, షేపు 2 క్లాసుల్లో డిఫరెంట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు. అడిచిన ఆర్డర్లో ఒకటే ఇస్తాడు. అయితే ఏజ్ ఇస్తే షేప్ ఇవ్వడు, షేప్ ఇస్తే ఏజ్ ఇవ్వడు. అప్పుడు కాంట్రవర్సీ అవ్వదు. రెండు ఇచ్చారనుకో, ఒకరేమో 5th క్లాస్ ప్రకారంగా రాస్తారు, ఒకరేమో 8th క్లాస్ ప్రకారంగా రాస్తారు. అప్పుడు కాంట్రవర్సీ అవ్వద్దు బిట్టు. ఒకడేమో నేను రాసింది రైట్ అంటాడు, ఇంకో నేను రాసింది రైట్ అంటాడు. కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి 5th క్లాస్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా రాయండి. ఓకేనా? dosas.com PN. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బిట్ చూడండి, మోడల్ బిట్ ఏంటంటే ఫస్ట్ మోడల్ బిట్, విచ్ ఆర్డర్ ఇస్ కరెక్ట్? 2 black cute dogs, 2 dogs cute black, black cute 2 dogs, 2 cute black dogs. ఇందులో ఏ ఆర్డర్ కరెక్ట్? సో మనకి ఆర్డర్ ప్రకారంగా చివరిలో ఉండేది నౌను. నెక్స్ట్ చివరిలో నౌను వస్తుంది. చూద్దాం ముందు. ఇవి మన ఈ కోడ్ ప్రకారంగా ఏది డిటర్మినరు, ఏది ఒపీనియను, ఏది ఆరిజిను, ఏది సైజ్ అని అర్థం. ముందు 2 అనేది ఏమవుతుందండి? డిటర్మినర్. ఎందుకంటే
ఆర్టికల్స్ కానీ, అలాగే దిస్ దట్ దీస్ దోస్ కానీ అంటే డెమాన్స్ట్రేటివ్స్ కానీ, అలాగే క్వాంటిఫైయర్స్ కానీ, పొసిటివ్స్ కానీ, కార్డినల్ నెంబర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా డిటర్మైనర్స్ అవుతాయి. అవి స్టార్టింగ్లో రావాలని చెప్పుకున్నాం. డిటర్మైనర్ బ్లాక్ అనేది కలరు, క్యూట్ అనేది క్యూట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, అగ్లీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్తే అది ఒపీనియన్ అండి. కాబట్టి ఇది ఒపీనియన్, ఇది నౌను. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, దీని ఆర్డర్ ఇదేంటి డిటర్మైనరు, డాగ్స్ అనేది నౌను. అసలు నౌన్ అనేది చివరి లేకుండా ఇచ్చారు కాబట్టి తప్పు, ఇది తీసేన ఆప్షన్లో నుంచి. నెక్స్ట్ బ్లాక్ అనేది కలరు, క్యూట్ అనేది ఒపీనియను, 2 అనేది డిటర్మైనరు, ఇది నౌను. 2 డిటర్మైనరు, క్యూట్, ఒపీనియన్, బ్లాక్ అనేది కలరు, చివరి నౌను. మనకి ఇక్కడ కనబడుతున్నవి ఏంటంటే ఇక్కడ డిటర్మైనరు, అలాగే కలరు, ఆరిజను, నౌను. సో మనకు ఆర్డర్ ఏంటి DOSASH.com PN అంతే కదా, ఇది ఆర్డర్. ఇందులో మనకి DCON DN అది DCON 4 వచ్చాయి. అందులో ఆర్డర్లు ఏమంటే చెప్పండి. మనకి ఇక్కడ ఫస్ట్ D రావాలి, తర్వాత ఏ రావాలండి, C రావాలా, O రావాలి, N రావాలా, O రావాలి, DO, తర్వాత C రావాలి, N రావాలా, C రావాలి, చివరికి నౌన్ రావాలి. సో DOCN రావాలి ఆర్డర్లో. కానీ DOCN ఎక్కడ ఉంది ఆన్సర్? ఇదే ఆన్సర్. సింపుల్. వాడు ఏ అడ్జెక్టివ్స్ ఇచ్చాడో మన కోడ్ ప్రకారంగా మన ఇచ్చిన కోడ్లో వాటి యొక్క ఆర్డర్ని రౌండ్ చేసుకొని ఏవైతే ఆర్డర్లో ఉన్నాయో చూసుకుంటే అది ఆన్సర్, DOCN ఆన్సర్. సింపుల్. 2 క్యూట్ బ్లాక్ డాగ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి, విచ్ ఆర్డర్ ఇస్ కరెక్ట్? అండ్ ఏన్షియంట్ ఈజిప్షియన్ ఎనారమస్ పిరమిడ్. సో ఇక్కడ యాన్ అనేది డిటర్మైనరు, ఏన్షియంట్ అనేది ఏన్షియంట్, యంగ్, ఓల్డ్, యంగ్, న్యూ అనేవి ఎటువంటి ఇక్కడ ఏజ్ అని చెప్తాయి, ఏజ్. ఈజిప్షియన్ అనేది ఈజిప్షియన్, అమెరికన్, ఇండియన్ అనేవి ఏటవుతాయి ఆరిజన్. ఇక్కడ DOSAS.com PNలో ఓ అంటే ఆరిజన్ అండి, ఆరిజన్ OR అనుకోండి. ఓకేనా? ఆరిజన్. ఎనార్మస్ అంటే విశాలమైన, వెడల్పైన, వైడ్ అని మీనింగ్. కాబట్టి సైజ్ గురించి వస్తుంది. సైజు ఎనార్మస్ అంటే విశాలమైన, వెడల్పైన మీనింగ్, సైజుని చెప్తుంది ఎనార్మస్. పిరమిడ్ అనేది నౌన్, ఎలాగ నౌన్ వస్తుంది చివరన. ఓకేనా? ఇది డిటర్మైనరు, ఇదేమో ఎనార్మస్. ఎనార్మస్ అంటే చెప్పను సైజు, ఇదేమో ఆరిజను, ఓన ఓఆర్ అన్న ఒకటే. ఏన్షియంట్ అనేది ఏజు, చివరన నౌన్. డిటర్మైనరు ఇదేంటి ఈజిప్షియన్ అనేది ఆరిజను, ఎనార్మస్ అనేది సైజు, ఏన్షియంట్ అనేది ఏజు, చివరిది నౌను. డిటర్మైనర్, ఎనార్మస్ అనేది మనకి ఇక్కడ సైజు, ఏన్షియంట్ అనేది ఏజు, ఈజిప్షియన్ అనేది ఆరిజను, చివర నౌన్. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి ఇక్కడ ఏవి ఇచ్చిన మనకి ఇక్కడ డిటర్మైనరు, ఏజు, ఆరిజను, సైజు, చివరి నౌన్. ఆ ఆర్డర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏట్ వస్తుంది మనకి DOSAS.com PN ఆర్డర్లో మనకి ఫస్ట్ D రావాలి, D ఉంది. తర్వాత O ఉందా ఎక్కడైనా? ఒపీనియన్ లేదు ఎలాగను. S ఉందా లేదా? ఉంది. S గురించి ఇచ్చాడు. ఏజ్ గురించి ఇచ్చాడు, ఎక్కడనే ఏజ్ ఇచ్చాడు, ఏజ్ రావాలి. షేప్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈ రెండు ఇవ్వడం చెప్పాను. తర్వాత కలర్ ఇవ్వలేదు. ఆరిజన్ ఇచ్చాడు, O అంటే ఇక్కడ ఆరిజన్ OR. మెటీరియల్ ఇవ్వలేదు, పర్పస్ ఇవ్వలేదు, చివరి నౌన్ ఉంటుంది. సో మనకు ఆర్డర్ వచ్చింది DSAON. ఇది ఆన్సర్. ఓకేనా? ఎన్ ఎనార్మస్ ఏన్షియంట్ ఈజిప్షియన్ పిరమిడ్. ఓకేనా? ఆ కోడ్లో ఆడు ఏమి ఇచ్చాడో వాటిని రౌండప్ చేయండి, ఈ ఆర్డర్లో అవి వెతుక్కోండి ఎక్కడొచ్చాయో, అదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మీరు చూడండి, విచ్ ఆర్డర్ ఇస్ కరెక్ట్? ఏ బర్త్డే చాక్లెట్ డెలిషియస్ కేక్. ఇక్కడ ఏ మనకు తెలిసిందే డిటర్మైనర్. బర్త్డే అనేది కేక్ అనేది నౌన్ కదా, నౌన్ గురికి సంబంధించి బర్త్డే పర్పస్ అవుద్ది. కేక్ దేనికి సంబంధించి? బర్త్డేకి. పర్పస్ని తెలియజేస్తుంది చెప్పాను, P చివరన. DOSAS.com PNలో చివరిన అన్నకు ముందు ఉన్నది P, పర్పస్. బర్త్డే అనేది పర్పస్ని చెప్తుంది అనమాట. ఓకేనా? అలాగే వెర్బ్ వన్ గింగ్ ఫామ్ ఉన్నవి, అలాగే వెర్బ్ యొక్క 3 రూపాయలు కూడా పర్పస్లోకి వస్తాయి. అలాగే ఈ సందర్భాల్లో కూడా రావచ్చు. ఓకేనా? సో బర్త్డే కేక్ అంటే పర్పస్ని తెలియజేస్తుంది, చాక్లెట్ అనేది మెటీరియల్ తెలియజేస్తుంది, డెలిషియస్ అనేది ఒపీనియన్. డిటర్మైనర్. నెక్స్ట్
ఒపీనియన్, బర్త్డే, పర్పస్, చాక్లెట్, మెటీరియల్, చివరిది నౌన్. డిటర్మైనర్, చాక్లెట్, మెటీరియల్, డెలిషియస్, ఒపీనియన్, బర్త్డే అనేది పర్పస్, చివరిది నౌన్. డిటర్మైనర్, ఒపీనియన్, మెటీరియల్, పర్పస్, నౌన్. ఇక జాగ్రత్త మనకి ఇచ్చిన కోడ్ మీరు రాసుకోవాలి. ఏంటంటే dosas.com.pn. ఇక్కడ ఓ అనేది ఆరిజిన్, మర్చిపోకండి. ఇక్కడ మనకి వీటిలో ఏమి ఇచ్చి మనకి డి కనబడుతుంది, పి కనబడుతుంది, ఎం కనబడుతుంది, ఓ కనబడుతుంది, ఎన్ కనబడుతుంది. డి ఉంది, ఓ ఉందా, ఓ ఉంది, ఎస్ లేదు, ఏ లేదు, ఎస్హెచ్ లేదు, ఇంకా సి లేదు, ఇంకా ఆరిజిన్ లేదు, ఎం ఉంది, పి ఉంది, ఎన్ ఉంది. సో డిఓఎంపిఎన్ ఆర్డర్, డిఓఎంపిఎన్ ఇది ఆన్సర్. డిఓపిఎంఎన్, డిపిఎంఓఎన్. సో డిఓఎంపిఎన్. మన కోడ్ రాసుకొని ఆడిచ్చిన యాడ్జెక్టివ్స్ని రౌండ్ చేయండి. అవి ఏ ఆర్డర్లో ఉన్నాయో ఆ ఆర్డర్ ఎక్కడ వస్తే అదే ఆన్సర్ మనకి. ఓకేనా? మరి తప్పు చేయడం అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ద డాష్ కౌస్ ఏట్ అట్ ది ఫామ్. ఇక్కడ దాని ఆర్టికల్ ముందు ఇచ్చాడు, నౌన్ చివరిని ఇచ్చాడు. సో కొన్ని సందర్భాల్లో ఆర్టికల్ తర్వాత ఆడ్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్ రావచ్చు. అంటే డిటర్మైనర్ స్టార్టింగ్లో వస్తుందంటే డిటర్మైనర్ ఒకటే కాదు, ఆర్టికల్ వచ్చి పక్కన నెంబర్లు కూడా రావచ్చు. ద 3, ద 4 అని. ఓకేనా? సో ఇక్కడ 3 అనేది ఇక్కడ ఆడ్ నెంబరు 3, 4, 1, 2, 3 దీని కింద వస్తుంది, డిటర్మైనర్ కదా వస్తుంది. మన ఆర్డర్ ప్రకారం డి రాద్దాం. రౌండ్ అనేది షేప్, టినీ అనేది సైజు, టినీ, స్మాల్, లార్జ్ ఇవన్నీ కూడా సైజు చెప్తాయి. సైజు, ఇది సైజు, ఇది షేప్, ఇది డిటర్మైనర్. 3 డిటర్మైనర్, షేప్, సారీ సైజు, షేప్. సో మనకి ఇక్కడ మన ఆర్డర్లో మన కోడ్ ప్రకారంగా dosas.com.pnలో మనకి ఏమేమి ఇచ్చాడో డిఎస్హెచ్లు, డిఎస్హెచ్, ఎస్ కనబడుతుంది. డి ఉంది, ఎస్ ఉంది, ఎస్హెచ్ ఉంది, అంతే కదా? ఆర్డర్ రావాలా, డిఎస్ఎస్హెచ్ రావాలా, డిఎస్ఎస్హెచ్. 3 టినీ రౌండ్ అనాలా, 3 టినీ రౌండ్ అనాలా. ఓకేనా? డిఎస్ఎస్హెచ్ ఈ ఆర్డర్ అవ్వదు, ఈ ఆర్డర్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. హీ రీసెంట్లీ మ్యారీడ్ ఏ డాష్ ఉమెన్. ఇక్కడ ఏ ఆర్టికల్ ఇచ్చాడు, డిటర్మైనరు, చివరి నౌన్ ఇచ్చాడు, మధ్యలోనూ రాయాల. సో డి ఇచ్చాడు. చూద్దాం. యంగ్ అనేది ఏజ్ అని చెప్తుంది, ఏజ్. బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్, అమెరికన్ అనేది ఆరిజిన్. ఒపీనియన్, ఆరిజిన్, 2 ఓలు. ఓ అనేది .comలో సి తర్వాత ఉన్నది ఆరిజిన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత యంగ్ అనేది ఏజ్, బ్యూటిఫుల్ ఒపీనియన్, ఏజ్, ఆరిజిన్. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి dosas.com.pn మనకు ఆల్రెడీ డి ఇచ్చాడు, డిటర్మైనర్ ఏ ఇచ్చాడు. తర్వాత మనకి ఏముంది ఇక్కడ, ఏ ఉంది, ఓ ఉంది, ఆరిజిన్ ఉంది, ఇది ఆరిజిన్. ఆర్డర్ వచ్చిందండి, ఓఏ ఆరిజిన్, ఓఏఓఆర్, ఓఏఓఆర్ రావాలా, ఓఏఓఆర్ ఆన్సర్. ఇది ఓఏఓఆర్ లేదు, ఇది ఓఏఓఆర్ లేదు. ఓకేనా? మన ఇచ్చిన కోడ్లో అది ఏడేటి ఇచ్చాడో వాటిని రౌండ్ చేసుకోండి, వాటిని ఆర్డర్లో చదవండి. ఓఏ, ఇది ఓఆర్ అండి, ఇది ఓఆర్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓ అంటే ఆరిజిన్ అని అర్థం. ఓఏఓఆర్ ఎక్కడ ఉంది, ఓఏఓఆర్. ఈ రీసెంట్లీ మ్యారీడ్ ఏ బ్యూటిఫుల్ యంగ్ అమెరికన్ ఉమెన్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. దే లివ్ ఇన్ డాష్ హౌస్, దే లివ్ ఇన్ డాష్ హౌస్. చివరి నౌన్ ఇచ్చాడు, నౌన్ ఇచ్చాడు. ఏ వండర్ఫుల్ మోడర్న్ వుడెన్ హౌస్ అంటామా, ఏ వుడెన్ వండర్ఫుల్ మోడర్న్ హౌస్ అంటామా, అలాగే ఏ మోడర్న్ వండర్ఫుల్ వుడెన్ హౌస్ అంటామా. ఇక జాగ్రత్త చూడండి, ఇక్కడ డిటర్మైనర్ డి. వండర్ఫుల్ అనేది ఒపీనియన్, మోడర్న్, ఏన్షియంట్, ఓల్డ్, న్యూ అనేవి ఏజ్. వుడెన్ అనేది మెటీరియల్, డిటర్మైనరు, మెటీరియల్, ఒపీనియను. మోడర్న్ అనేది ఏమవుతుంది ఇక్కడ, ఏజ్. డిటర్మైనరు, ఏజ్, ఒపీనియను, తర్వాత మోడర్న్ అనేది వుడెన్ అనేది మెటీరియల్. సో మనకి వెంటనే కోడ్ రాసుకోండి. కోడ్ ఏంటి, dosas
pn. మనకి ఏమేమి ఇచ్చాడు? డి ఇచ్చాడు, ఓ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఎం ఇచ్చాడు. అంతే కదా? డిఓఏఎం. ఈ ఆర్డర్లు ఎక్కడ ఉంది? డిఏఓఎం తప్పు, డిఓఏఎం రావాలా, డిఓ లేదు, డిఓఏఎం. ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకేనా? మా కోడ్ రాసుకొని ఆడిచ్చిన యాడ్జెక్టివ్స్ని ఈ కోడ్లో రౌండ్ చేయండి. ఈ ఆర్డర్ ప్రకారం వరుస చదవండి. ఈ ఆర్డర్లో మనకు ఆన్సర్లో ఉండాలి, అదే ఆన్సర్. సో ఇది లివ్ ఇన్ ఏ వండర్ఫుల్ మోడర్న్ వుడెన్ హౌస్ అని చెప్పాలి. ఓకేనా? ఇదండి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మీద. ఓకేనా? అది 5th క్లాస్ ప్రకారం ఇచ్చినా 8th క్లాస్ ప్రకారం ఇచ్చినా dosas.com pn మా కోడ్ని ఫాలో అవ్వండి. అక్కడ షేపు ఏజ్ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు, ఎందుకంటే 2 క్లాసుల్లో అది డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ.